అందరికీ నమస్తే. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ప్రభుత్వం చెప్పినట్లుగా క్యాలెండర్ని విడుదల చేసింది. ఉద్యోగం కావాలనుకున్న వాళ్ళందరూ ఆశావాద దృక్పథంతో ఖచ్చితంగా ఈ సంవత్సరం ఉద్యోగం కొట్టి తీరాల్సిందే. పాజిటివ్గా చూసే వాళ్ళందరూ 10,000 కన్నా ఎక్కువ పోస్టులు ఉన్నాయి, ఇందులో నాకు ఒక్క పోస్ట్ రాదా అని చూసేటటువంటి వాళ్ళ 90% మంది. నేను అనుకున్న పోస్టులు రాలేదు, అయితే నేనేం చేయాలి అనేటటువంటి ఆలోచనలో పడినటువంటి వాళ్ళు 10% మంది. ఈ 10% మందిలో ఉండొద్దు, 90% మందిలోకి వచ్చేసేయండి. మనం సాధారణంగా పాజిటివ్ దృక్పథంతో కొన్ని విషయాలు చూస్తూ ఉండాల్సిందే. ఒక గ్లాసులో సగం నీళ్లుంటే మనం 2 రకాలుగా దాన్ని అనుకోవచ్చు. మొదటగా దాంట్లో సగం నిండుకి నీళ్లు ఉన్నాయి అనుకున్నప్పుడు మనకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. రెండవది సగానికే నీళ్లున్నాయి, సగం ఖాళీగా ఉందన్నప్పుడు మనకు నెగిటివ్ ఫీలింగ్ కూడా ఏర్పడవచ్చు. 2025లో మెగా డిఎస్సి వచ్చింది. వెంటనే చెప్పినట్లుగా ఉగాది రోజు మనకు 10,000 కన్నా ఎక్కువ పోస్టులతో అన్ని ఉద్యోగాలకు డేట్లతో సహా అద్భుతమైనటువంటి జాబ్ క్యాలెండర్ విడుదలైంది. కాస్త ఓపికగా నేను చెప్పేటటువంటి మాటలన్నీ కూడా ఒకసారి వినండి. ఎందుకంటే ఈసారి ఉద్యోగం 100% మీరు కొట్టి తీరాల్సిందే. ఆ క్యాపబిలిటీ మీలో ఉంది. చిన్న చిన్న భయాందోళనలు, చిన్నటువంటి ఆలోచనల వల్ల నువ్వు మేజర్గా పొందాల్సిన దాన్ని నువ్వు పొందలేకపోవచ్చు. అందుకే పాజిటివ్గా ఉండి ఇక్కడ ఉద్యోగం కొట్టడం అనేటువంటి చూడు. ఎందుకంటే ఒక ఉద్యోగం 3 తరాలకు ఉపయోగపడుతుందని నేను చాలాసార్లు చెప్పుకుంటాను. నీ జీవితాన్ని, నీ సోషల్ స్టేటస్ని, నీకున్నటువంటి అన్ని రకాలైనటువంటి అవరోధాలను అధిరోహించేటటువంటి ఒక గొప్ప వరమే ఈ ఉద్యోగం అని కూడా మీకు తెలుసు. మీ తల్లిదండ్రులు ఈ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారు. మీ భాగస్వాములు నువ్వు ఉద్యోగం తెచ్చుకుంటావని ఆశగా ఉన్నారు. నీ తోబుట్టువులు నీకు మీ ఊర్లో జరిగినటువంటి అవమానం ఎప్పుడైతే నువ్వు ఉద్యోగం తెచ్చుకుంటావో అప్పుడే తీర్చుకోవాలని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. వాళ్ళ కోసం ఈ ఉగాది రోజు పుస్తకం ఈ రోజు పుస్తకం తీస్తే అంతా శుభమే కలుగుతుందని నా అభిప్రాయం. వెంటనే పుస్తకం తీసి దీన్ని స్టార్ట్ చేయండి. మిత్రులారా, వీడియోలోకి వచ్చేటప్పుడు కొన్ని చిన్న మార్పులతో మనం ఈ అద్భుతమైనటువంటి క్యాలెండర్ని మీకున్న క్వాలిఫికేషన్తో 100% నువ్వు దాన్ని ఉపయోగించుకోవచ్చు. ఎంత అద్భుతంగా ఉపయోగించుకోవచ్చో ఈ క్యాలెండర్ మీకు చెబుతుంది. చూసారా, 10,060 పోస్టులు ఇక్కడ నీకు కనిపిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ విడుదలైంది. ఇక్కడ మనకు డిఎస్సికి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి పోస్టుల సంఖ్య ఇచ్చారు. అది మీకు దాంతోపాటు ఉన్నత విద్య, గ్రూప్ 1, హోంశాఖ, ఇతర శాఖలు అన్నీ కూడా మనకు ఇక్కడ ఏర్పాటు చేశారు. దీన్ని మనం విపులీకరణ చేసుకుంటాం. అందుకే ఇక్కడ మీకు ఈరోజు ఇచ్చింది జాబ్ క్యాలెండర్లో బెస్ట్గా సక్సెస్ మనం పొందాలి. ఖచ్చితంగా మనం బెస్ట్గా సక్సెస్ పొందాలి. వేరే అంశాలు మనకు అవసరం లేదు. దీంట్లో కూడా ఎన్ని అవకాశాలు ఉందో చూసా. 16,000 పోస్టులు చూడొద్దు. గతంలో మీకు వచ్చినటువంటి 16,000 పోస్టులు చూడొద్దు. వెంటనే సంవత్సరం తిరగక ముందు నోటిఫికేషన్ వచ్చింది. మళ్ళీ ఉగాదికి నోటిఫికేషన్, మళ్ళీ ఉగాదికి నోటిఫికేషన్, మళ్ళీ ఉగాదికి నోటిఫికేషన్. ఈ ప్రభుత్వం 3 ఉగాదులు ఇంకా చూస్తుంది. 3 నోటిఫికేషన్లు రాబోతాయి. ఇది దానికన్నా ముందు వచ్చేటటువంటి మొదటి నోటిఫికేషన్గా పాజిటివ్గా చూడండి. మీరు లాస్ట్ ఇయర్ ఏదో పొరపాట్ల వల్ల 16,000 ఉద్యోగాల్లో ఉద్యోగం కోల్పోయినారు. ఈసారి మళ్ళీ మీకు ఎస్జిటి పోస్టులు వస్తాయి. ఆ ఎస్జిటి పోస్టులో మీది ఒకటిగా ఉండాలి. మీరు రానంత మాత్రాన ఆ 1744 పోస్టులలో ఎవరో ఒకరు జాయిన్ అవుతారు. అందులో మీరుండేటట్లుగా చాలా జాగ్రత్తలు ముఖ్యంగా మీరు గమనించాలి. ఎందుకంటే ఇక్కడ చాలా నీట్గా మనకి ఇచ్చేశారు. స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఇక్కడ మనకు అక్టోబర్ 15వ తారీఖున అద్భుతంగా మనకు డేట్తో సహా వచ్చేసింది. మీకు అందరికి తెలిసిందే. డేట్లు వచ్చేసిందంటే ఇంక ఏది ఆగదు. ప్రభుత్వం ఒక్కసారిగా డిసైడ్ అయితే మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఆపే ప్రసక్తే లేదు. ఇప్పుడు మీరు డిగ్రీ క్వాలిఫికేషన్తో ఉన్నారా? స్కూల్ అసిస్టెంట్లో మీరు పోస్టులు లేదని ఫీల్ అవుతున్నారా? ఏమాత్రం 1% కూడా నువ్వు భయపడద్దు. నీ తలరాత పైన గ్రూప్ 2 అని రాస్తుంది, గుర్తుపెట్టుకో. 750 పోస్టులు నీ కోసం వెయిట్ చేస్తూ ఉంది. నువ్వు చదివేటటువంటి సబ్జెక్టు స్కూల్ అసిస్టెంట్, సోషల్ చదివేటువంటి సబ్జెక్టు సగం సబ్జెక్ట్ అందులోనే ఉంది. స్కూల్ అసిస్టెంట్ కన్నా ఈజీగా జాబ్ సాధించవచ్చు. అసలు గ్రూప్ 2 సిలబస్ ఎస్జిటి కన్నా తక్కువ సిలబస్. మీ అవకాశాన్ని చూడండి. 9వ నెల 15వ తేదీ సెప్టెంబర్లో నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. దాన్ని అద్భుతంగా మనం క్రాక్ చేయొచ్చు. ఏమాత్రం ఇబ్బంది లేకుండా క్రాక్ చేయొచ్చు. ఇంకా ఎస్జిటి వాళ్ళు అసలు బాధపడద్దండి. ఉన్న పోస్టులు ప్రతి సంవత్సరం ఫిల్ చేస్తారు. లాస్ట్ ఇయర్లో ఎక్కడైతే చిన్న పొరపాట్లు జరిగాయో దాన్నంతా మనం రెడ్యూస్ చేసుకోగలిగితే ఈసారి పోస్ట్ గ్యారంటీ కొడతాం. ఉద్యోగం కోసం చదువు, పోస్టులను చూసి ఎప్పుడూ చదవద్దు. అసలు నన్ను అడిగితే అసలు మనకు డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తున్నాడు? అక్టోబర్ 16వ తేదీ ఇస్తున్నాడు. అక్టోబర్ 15వ తేదీ నోటిఫికేషన్ వస్తుందంటే ఈ రోజు నుంచి నీకు ఎన్ని రోజులు ఉంది? 6 నెలల సమయం ఉంది. ఖచ్చితంగా సబ్జెక్ట్ని 3 సార్లు రివిజన్ చేయొచ్చు.
4 నెలలు ఒక రివిజన్ పెట్టుకోండి, 2 నెలలు రెండో రివిజన్ పెట్టుకోండి, చివరి నెల చివరి రివిజన్ పెట్టుకోండి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా మీకు ఒక నెల కలిసి వస్తుంది. ఈజీగా దాన్ని 3 రివిజన్లు ఈ రోజు నుంచి స్టార్ట్ చేసే వాళ్ళు కూడా చేయొచ్చు. ఆల్రెడీ చదివి పెట్టేసిన వాళ్ళు ఏమీ కంగారు పడద్దు. మీ ఉద్యోగం ఒక 3 నెలలు వెనక్కిపోయింది అంతే, మీకు రాకుండా పోయేది లేదు. దానికి కావాల్సినటువంటి లైన్ టు లైన్ ప్రిపేర్ అయ్యేటటువంటి పక్కా ప్లాన్ ఇప్పుడు నేను మీతో పంచుకుంటా. ఎందుకంటే మన దగ్గర ఉంది. ఉగాది శుభాకాంక్షలతో నేను కూడా ఇక్కడ ఆఫ్లైన్లో జరిగేటటువంటి బ్యాచ్ని ఇంకా పటిష్టం చేస్తున్నాం. కేస్ స్టడీతో గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 2 బ్యాచ్ కూడా మనం స్టార్ట్ చేస్తున్నాం. అదే ఎస్జిటి బ్యాచ్ని అయితే కేస్ స్టడీతో ఈ 2 బ్యాచ్ల్ని మనం నడిపిస్తున్నాం. ప్రతి ఒక్కరూ నోట్బుక్ పెట్టాలి, నేను ఇచ్చేటువంటి 10 ప్రశ్నలు రాసుకోవాలి. అందులో ప్రతి దాన్ని ఫిల్ఫిల్ చేస్తూ ప్రతిరోజు నీ టార్గెట్ ఎంత, నీ మార్కులు ఎంత, నీకు ఎంత రీచ్ అయినావు కారణాలతో సహా రాయిస్తున్నా. మీరెవ్వరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. మీ ప్రవర్తనను నేను మారుస్తా, మీ ప్రవర్తన మీ భవిష్యత్తును ఖచ్చితంగా మార్చేస్తుంది. అందుకే ఇంత పగడ్బందీగా మనం గుర్తుపెట్టుకున్నాం. ఆఫ్లైన్కి రాలేని వాళ్లకు ఆన్లైన్లో మీకు తెలుసు కౌటిల్య ఎస్జిటి మెంటర్షిప్ బ్యాచ్ 2500ని 2000కే మనం ఈ సంస్థ మీకు ప్రొవైడ్ చేస్తుంది. దాన్ని ఉపయోగించుకోండి. అదే రకంగా ఆల్ సబ్జెక్ట్ ఎస్జిటికి సంబంధించినటువంటి ఆల్ సబ్జెక్ట్ వీడియోస్ అన్నీ కూడా దాదాపుగా 2026లో తీసిన వీడియోస్, 1000 కన్నా ఎక్కువగా ఉండేటువంటి వీడియోస్ 499 రూపాయలకు మాత్రమే మీకు అందిస్తుంది. ఈ సదవకాశం ప్రతి ఒక్క పేద విద్యార్థి ఉపయోగించుకోవాలని ఆలోచిస్తున్నాం. ఎస్జిటి సోషల్, ఎస్జిటి తర్వాత సోషల్ స్కూల్ అసిస్టెంట్, సోషల్ మ్యాథ్స్ వాళ్ళు 2000 రూపాయలు ఉండేటువంటి మెగా డైలీ టెస్ట్ సిరీస్ 799కి అందిస్తున్నాం. దీన్ని ఉపయోగించుకోవాలా. ఇంకా విషయంలోకి వచ్చినట్లయితే మీకు అందరికీ కూడా ప్రణాళికలు నేను వేసేస్తా. ప్లాన్ ఆఫ్ యాక్షన్ చాలా బలంగా పెడతా. డిగ్రీ క్వాలిఫికేషన్తో ఉండే వాళ్ళకు చాలా అద్భుతమైనటువంటి ఆలోచనలు ఇప్పుడు వస్తున్నాయి. ఎంత అద్భుతం చూసారా? హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి పోస్టులు మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేయండి. గ్రూప్ 1 పోస్టులు మీకు అద్భుతంగా మనకు స్వాగతం పలుకుతుంది. మొదటగా వచ్చేటటువంటి పోస్టు మనకు హోమ్ డిపార్ట్మెంట్ కానిస్టేబుల్, ఎస్ఐ కానిస్టేబుల్ పోస్ట్ 2778 పోస్టులు ఉంది. ఎస్జిటి వాళ్ళందరూ కూడా పరిగెత్తగలిగేటటువంటి వాళ్ళందరూ కూడా కానిస్టేబుల్ పోస్టుకి, ఎస్ఐ పోస్టు కూడా అప్లై చేయొచ్చు. కాస్త పరిగెడతాననేటటువంటి వాళ్ళందరూ కూడా. మరి అవకాశం మీకోసం వచ్చింది కదా, దాన్ని ఎందుకు వదిలేస్తాం? నా సబ్జెక్టు ప్రిపరేషన్ అయిపోయిందనే వాళ్లకు ఇది ఉపయోగపడుతుంది. అయితే నాకు తెలిసి చాలామంది సిలబస్ని కంప్లీట్ చేయలేకపోతున్నారు. ఈ సిలబస్ని కంప్లీట్ చేసేటటువంటి మార్గాలు ఇప్పటి నుంచి మనం ఎన్నుకుంటే నాకు తెలుసు 120 డేస్ అయినా కూడా మనం కంప్లీట్ చేయలేకపోతున్నాం. అందుకే ఈసారి కొత్తగా రివిజన్ టెస్టుల్లో భాగంగా రివిజన్ డైలీ టెస్టులు పెట్టాలని డిసైడ్ అయ్యాం. ఏ జిల్లా నుంచైనా రావచ్చు. మీకు 100 రోజులు ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇచ్చేస్తాను. మీరు చదవడం, పరీక్ష రాయడం, చదవడం, పరీక్ష రాయడం, అదొక అద్భుతమైనటువంటి పరీక్ష. రివిజన్ డైలీ టెస్ట్ అనేటటువంటి ప్రోగ్రామ్ ఇంకొక వారం రోజుల్లో మీకు స్టార్ట్ అవబోతుంది. 100 రోజులు, దాంట్లో 75 డైలీ టెస్టులు ఉంటాయి, ఒక 20 వీకెండ్ గ్రాండ్ టెస్టులు ఉంటాయి. ఫైనల్ గ్రాండ్ టెస్ట్లో ఒక 5 నుంచి ఇంకా ఎక్కువ కూడా పెట్టడానికి అవకాశం ఉంది ఈ 100 రోజులు. ఎందుకంటే సమగ్రత కోచింగ్కి రాలేననే వాళ్లకు ఈ సదుపాయాన్ని కూడా మనం కల్పిస్తున్నాం. ఆ తర్వాత గ్రూప్ 2 పోస్టులు చూసారా? గ్రూప్ 2 750 పోస్టులు ఉన్నాయి. చూడండి, సెప్టెంబర్ 15వ తారీఖు నోటిఫికేషన్ వస్తుంది. దీనికి మించినటువంటి అదృష్టం ఇంకేం కావాలి? మీరు ఒకసారి ఆలోచన చేస్తారా? అదే రకంగా మనకు అదర్ డిపార్ట్మెంట్ని పక్కన పెడితే స్కూల్ ఎడ్యుకేషన్లో మనకు అసలు డిఎస్సికి సంబంధించినటువంటిది మీరు కానీ చూస్తే డిఎస్సికి సంబంధించినటువంటి పోస్టులు మనకు 10,060 పోస్టులలో దాదాపుగా 3,000 పోస్టులు స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటిది మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఆ స్కూల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి పోస్టులని మనం ఎలా వదులుకునేస్తాం? కాస్త అయితే స్కూల్ అసిస్టెంట్లో మన సింగిల్ డిజిట్ పోస్టులు కనిపించవచ్చు. ఈసారి భయపడాల్సిన అవసరం లేదు. మీరందరూ కూడా ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేస్తే ఈసారి గ్రూప్ 2 ప్రిపేర్ కావచ్చు. అయితే నేను మళ్ళీ చెప్తున్నాను, మనకు నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తున్నాడు? మనకు చూడండి, అక్టోబర్ 15వ తేదీన నోటిఫికేషన్ ఇస్తున్నాడు కదా. అక్టోబర్ 15వ తేదీన నోటిఫికేషన్ వస్తుందంటే అక్కడ నుంచి మళ్ళీ కొంత టైం ఉంటుంది కదా. ఆ రోజు నాటికి ఎన్ని మార్పులు చేర్పులు వస్తాయో మనకు ఎలా తెలుస్తుంది? మనకు తెలియదు కదా. మనం ప్రిపేర్ అవ్వాల్సినటువంటి బాధ్యత మనకుంది కదా, మనం చదవాల్సిన బాధ్యత మనకుంది కదా. లాస్ట్లో అద్భుతంగా చదివే వాళ్ళందరూ లాస్ట్ డిఎస్ఏలో జాబ్ కొట్టుకున్నారు కదా. మరి దాంట్లో లేకపోవడమే మనం చేసిన మైనస్. ఆ లోటుపాట్లన్నీ సవరించుకుని ఇప్పుడు చేద్దాం. మీరు అనుకున్నట్టుగా ఆషామాషగా చేస్తే ఉద్యోగంలోకి వెళ్ళిపోవడం కుదరదు కదా. చాలా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలి, చాలా పగడ్బందీగా ఉండాలి, ఆలోచన స్ట్రాంగ్గా ఉండాలి, మెల్లగా మీ విధానాన్ని కొనసాగించాలి. గ్రూప్ 2 తీసుకోండి, మనకు తక్కువ సబ్జెక్టులు ఉన్నాయి, ఎక్కువగా చదువుకోవడానికి అవకాశం ఉంది. స్కూల్ అసిస్టెంట్లో టైం వేస్ట్ చేయకుండా దానికి మనం చూసుకోగలగాలి. ఎస్జిటి వాళ్ళకి ఈసారి మీకు అనుకున్నన్ని పోస్టులు రాకపోయినా మీకు ఉండేటటువంటి పోస్టులలో ఎక్కువ పోస్టులు కర్నూలుకు వస్తుంది.
రెండో ఎక్కువ పోస్టులు మనకు వస్తే నెల్లూరుకు రావడానికి ఛాన్స్ ఉంది. కర్నూలుకి 500 పోస్టులు కన్నా ఎక్కువే ఉండొచ్చు, నెల్లూరుకు 200 పోస్టుల కన్నా ఎక్కువే ఉండొచ్చు. మిగతా జిల్లాలకు ఒక 100కు అటు ఇటు ఉండడానికైతే ఛాన్స్ ఉంటుంది. 1744 పోస్టులు మనకు ఎస్జిటిలో చూపించారు. కాబట్టి ఇవన్నీ కూడా మనం దాన్ని సఫిషియెంట్గా దాన్ని ఉపయోగించుకోవడానికి మనం ప్లాన్ చేయాలి. ఇప్పుడు ఉండేటటువంటి విషయాల్లో మనం దాన్ని ఆలోచన చేయకూడదు. ఇన్ని పోస్టులు మనకు కనిపిస్తున్నాయి, ఇన్ని పోస్టులు మనకు కనిపించేటప్పుడు దాన్ని మనం వెనక్కి రాకూడదు. ఎందుకంటే మనం లాస్ట్ ఇయర్ ఏదో చిన్న కారణం చేత జాబ్ పోగొట్టుకున్నాం, మళ్ళీ ఈసారి దాన్ని వదులుకోకూడదు. ప్లాన్ చేయండి, ప్రణాళికతో చేయండి. ఎస్జిటిలో జాబ్ కొట్టాలంటే ఫస్ట్ రోజునే 4 నెలలు పడుతుంది ఖచ్చితంగా. ఆ తర్వాత రెండో రోజును 3 నెలలు పడుతుంది, మూడో రోజును 2 నెలలు పడుతుంది, 4 1 3 7 ప్లస్ అదొక 2 9 నెలలు ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి. ఇది నా స్ట్రాటజీ. అయితే నీకు 85+ మార్కులు వస్తాయి. ఈ స్ట్రాటజీ ఫాలో అయితే 95 వచ్చినా ఆశ్చర్యం అవసరం లేదు. అయితే ఇంత పగడ్బందీగా ఉండాలి. అయితే చాలామంది తక్కువ టైం పెట్టుకుంటారు. ఆ తక్కువ టైం పెట్టుకొని ఏదో సాధించాలని అనుకుంటారు. దాన్ని పక్కన పెట్టండి, ఆ ఆలోచన పక్కన పెట్టండి. ఇప్పుడు ఉన్నటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేయండి. ఆన్లైన్లో ప్రతిరోజు నోట్స్ ఇస్తున్నాం. ఎంతమంది రాస్తున్నారు, ఎంతమంది మీ టార్గెట్ పెడుతున్నారు, ఎంతమంది కేస్ స్టడీ రాసుకున్నారు? అసలు ఉద్యోగం పొందాలంటే మనకి ఇన్ని ఎగ్జామ్స్ మనం రాయాలి కదా. ఇన్ని ఎగ్జామ్స్ మనం రాస్తున్నామా? ఇన్ని ఎగ్జామ్స్ రాయకపోతే ఎంత ప్రమాదం వస్తుందో మీకు తెలుసా? అందుకే మిత్రులారా, ఉన్నటువంటి మీ క్వాలిఫికేషన్ని ఇక్కడ ఉపయోగించుకోండి. ఇక్కడ ఉపయోగించుకునేటప్పుడు చాలా పాజిటివ్గా మనకు కనిపిస్తూ ఉంది. ఆ పాజిటివ్గా కనిపించేదాన్ని మనం అద్భుతంగా చేసుకోవచ్చు. జాబ్ క్యాలెండర్ ఉండేది మీకోసమే. ఇది కాకపోతే మళ్ళీ 3 జాబ్ క్యాలెండర్లు రాబోతున్నాయి. ప్రతి ఉగాదికి జాబ్ క్యాలెండర్ అనేటువంటి గవర్నమెంట్ చెప్తుందంటే మీకు ఎంత అదృష్టం ఉండాలా? ఆ అదృష్టాన్ని ఉపయోగించుకుంటారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, ఈ వీడియో నచ్చినట్లయితే దీన్ని లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. గుడ్ లక్ టు ఆల్.